పాడదాం. హియర్ వి గో. Pama pani pama gama pa saga sani pani pama gama ga saga ma pama pani pama gama pa saga sani pani pama gama ga saga ma takir takathim takir takathim takir takathim takacham takir takathim takir takathim takir takathim takacham మై ఫస్ట్ సాంగ్. కాస్త మాట్లాడుకుంటూ చేసుకోవచ్చేమో కదా. కొంచెం మానిటర్స్లో నా వాయిస్ పెంచరా? హాయ్ వెంకట్ గారు, బాగున్నారా? ఓకే, అనిపించింది వాళ్ళ మై హోమ్ అవతార్లో ఒక ఇల్లు ఉంటే బాగుండు, రెంట్కైనా తీసుకుందామా, ఏ ట్రాఫిక్ లేకుండా వాళ్ళు వచ్చి మీ అందరి ముందు సరదాగా పాడి వెళ్ళిపోయేదాన్ని కదా ఇంట్లోకి అనిపించింది. ఎందుకంటే చక్కగా మీరందరూ భలేగా ఒక ఫ్యామిలీ లాగా భలేగా మీరందరూ అన్ని పండగలు కలిసి చేసుకుంటూ ఉంటారు కదా, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఇవాళ మీ అందరితో కలిసి ఇలా కార్యక్రమం చేయడం, మీ అందరి కోసం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. స్పెషల్లీ మన తెలుగు ఇండియన్ ఐడల్ ఆహాలో ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఉంది. దాని ప్రమోషన్లో భాగంగా ఇలా వచ్చి మీ అందరి ముందు ప్రోగ్రాం చేయడం. అండ్ ఒక మంచి ఇళయరాజా గారి పాట, అందరికీ ఇష్టమైన పాట, పిల్లలు స్పెషల్లీ ఇష్టమైన పాట. ఈ పాట నచ్చని వారు అంటూ ఉండరు, అందరికీ ఇష్టమైన పాట. నేను చెప్పను, సినిమా పేరు చెప్పేస్తాను, పోనీ చెప్పను, స్టార్ట్ చేసేస్తాను. రెడీ?
మీకు క్లూ ఏంటంటే సినిమాలో నా పేరు ఉంటుంది, యాంకర్ గీతా పేరు కూడా ఉంటుంది. అదే మీ క్లూ. కరెక్ట్. నువ్వు నేనే ప్రోగ్రామ్ చేస్తున్నట్టుంది నాన్న. అది ఇంత క్లియర్ క్లూ ఇచ్చిన వీళ్ళందరూ అలా శృతి హాసన్ లాగా రేస్ గుర్రంలో లాగా అలా చూస్తున్నారు ఏంటో. ఏ సినిమాలో పాట పాడుతున్నా చెప్పండి. ఓకే, సూపర్. సౌండ్ మీరు పెంచలేదనుకోండి, ఈ రోజుతో నా గొంతు అయిపోతుంది. దాచుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. పురుగులు పరుగులు ఉడుకు వేసి తొడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా పులికి పడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. థ్యాంక్ యూ. హాయ్ నాన్న. బాయ్ నాన్న అప్పుడు పాడతా. ఎందుకంటే నేను పాడేది ఏంటంటే బాయ్ చెప్పేటప్పుడు ఒక చేదు నిజం ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, అప్పుడు చేదు నిజం కాబట్టి అది అప్పుడు పాడతాను ఆ పాట. ఓకేనా? బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే, సో ఇంకో పాట ఇదే సినిమాలో ఇంకో ఏంటమ్మా? ఐఎమ్ టయర్డ్ అనా? ఊరికే just to entertain you guys, I was like giving those expressions. After I go, you have to have some topic to talk, no? After I go, you should have some topic to talk, no? In between, she was tired, or she sang like this, she sang like that. You have to talk something, no? Tomorrow, after you go to your school, also you'll tell something, no? You're not going to school. Tomorrow, holiday, no? Sunday. See, that's why. Oh, Hammaya, tomorrow I need not wake up early to send my daughter to school. Okay, thank God. Okay. You'll also learn music? Huh? You'll also learn music? This is Telugu Indian Idol, you know? Not English Indian Idol. You know Telugu? You know? Okay. నేనేం అలసిపోలేదు నాన్న, ఊరికే హై పిచ్ కదా కొంచెం. కొత్తగా ఇప్పుడే మొన్నే డెలివరీ అయింది కదా, కాస్త గొంతు బ్రేక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దాన్ని కవర్ చేసి పాడాలి కదా, అందుకని అనమాట. డెలివరీ అంటే ఏంటనేది నా హైట్లోకి వచ్చాక నీకే అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? మా అమ్మ ఏం క్వశ్చన్ అడిగినా నువ్వు నా అంత పొడుగయ్యాక నీకే అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. సో అవే ఈ మధ్య చిన్నపిల్లలతో మాట్లాడడం అలవాటైంది నాకు బాగా. అది. సో మరి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఓకే, ఆర్ యు గైస్ ఎంజాయింగ్? థ్యాంక్ యూ.
ఆఫ్టర్ ఎ వైల్ ఐ విల్ సింగ్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో. ఓకే, ఇప్పటి వరకు మీ పేరెంట్స్ ఫేవరెట్ సాంగ్స్ పాడాను, కాస్త తర్వాత మెల్లిగా మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా పాడతాను.
కదా నాన్న. మా రాక్ స్టార్ కంటిన్యూ చేయకపోతే ఎలా? కమాన్ కంటిన్యూ. 1 2 3 4 1 2 3 4. నేనంటే సరిపోవట్లేదుట, మీరందరూ కూడా అనండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందమ్మా, ఎల్లుండి సాయంత్రం కూడా రికార్డింగ్ ఉంది. నాకు మానిటర్లో వాయిస్ పెంచకపోతే అంతే నా పరిస్థితి. అంతేనా? సరేలే అన్న, రేపు ఏదైనా మంచి బ్రోకెన్ వాయిస్ కావాలంటే అలాంటి పాట ఏదైనా పాడతానని చెప్తాను. ఓకే సరే. నెక్స్ట్ ఇంకో పాట ఏంటంటే, చిన్నపిల్లలుగా అనిపిస్తున్నారు, ఏవో పాటలు పాడుతుంది అమ్మాయి అనుకోకుండా, రేపు పొద్దున్న దట్ సింగర్నో యూనోనో అంటారు కదా, ఆ పాట పాడదాం. ఏ పాట? నీకు కూడా అది క్విజే. ఏ పాట? ఓకే సరే, ఇప్పుడు మీ అందరి కోసం, స్పెషల్లీ చిన్నపిల్లల కోసం. ఓకే, ఏదో అనుకునేరు, మీ నచ్చితే ఊ అనండి, నచ్చకపోతే ఆ అనండి, అప్పుడు మధ్యలో ఆపేస్తాం. ఫస్ట్ స్టార్టింగే అయ్యి బాబోయ్, వీడెవడో ఐఐటీలో మార్కులు కొట్టేలా ఉన్నాడు. హలో హలో, మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం, నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం, పుట్టిందేమో యానాము కాకినాడ తీరం, తిన్నదేమో గుంటూరు మిర్చి కారం, నెలబారు లెక్కుంటది నయ్యవారం. ఇంగ్లీసులోన దండం పెట్టనెప్పుడు, తేట తెలుగులో మీకు వందనం, ఫేస్ క్రీము కట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చింతనం, సెల్లె నంబరే లేదు నాకు బస్సలే, డోర్ నంబరే మీకు పిస్తలే, సెట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ట మోసులే, ఏ స్టార్ హోటల్ బట్టు పెట్టి పిలిచిన దమ దమ ధామాకే పరుగు తీస్తలే, డిస్కోలు పప్పుల ఉడిప్పుల ఇటు కొట్టిన మాపి తోపులోనే మేడ పెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారెక్కల్ అని ఓరమాసు లెక్కలో, నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారెక్కల్ అని ఓరమాసు లెక్కలో.
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాసు లెక్కలో. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ ఊరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్. థ్యాంక్ యూ. లేపేద్దాం, తర్వాత లేపుదాం. ముందు ఒకటి చేద్దాం. నేను ఒకటి అంటా, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఓకేనా? కోకా కోలా పెప్సీ, కోకా కోలా పెప్సీ అన్నంలో ఏమిటది? అన్నంలో ఏంటి? ఆవకాయ లేదా? అదేలే, ఆవకాయ సీజన్ కదా, అవే వస్తుంది. అన్నంలో పెరుగు లేదు, అన్నంలో పెరుగు లేదు. అక్కడ బాబుకి స్పేస్ లేదమ్మా, పర్వాలేదు, బాలయ్యకి తిరుగులేదు అనండి ఈసారి. ఓకే, అన్నంలో పెరుగు లేదు, అన్నంలో పెరుగు లేదు. కోకా కోలా పెప్సీ, కోకా కోలా పెప్సీ. 1 2 3 4. సుసేకి ఉంటాడే. అది రిలీజ్ అయ్యాక పాడుకుందాం, మళ్ళీ వచ్చాక. రిలీజ్ అయిపోయిన పుష్పవన్లో పాట పాడతాను ఇప్పుడు. ఓకే, రెడీయా? అయిపోయిందా? పాడేయండి అన్న మొత్తం. నా డౌట్ వచ్చింది, నేను టాప్ లేసిపోతే విన్నప్పుడే వీళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తుంటారు, మొత్తం పీల్చేస్తుంటారని. సాంగ్ చేంజ్. ఏనన్నా దానికి అడగాలి. వాళ్ళని అడగాలి, చాలా ఉంటాయి నాన్న. బ్లాంక్ అయిపోయాను నేను. ఇప్పుడు నేనేం పాడాలి? బ్లాంక్ అయిపోయినప్పుడు పాడే పాట పాడనా? పాడతా. ఊరికే బ్లాంక్ అయ్యా, నన్ను ఊరికే అట్లాంటివన్నీ అట్లా మాట్లాడతాం మధ్యలో. మేము ప్లాన్ చేసుకుంటుండేటప్పుడు గీతామాధురి వస్తే మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో కూడా చెప్తూ ఉంటుంది అని అనుకుంటారనమాట మీరు తర్వాత. అలాగని ఊరికే అట్లా కొంచెం బిల్డప్ ఇస్తాం.
మీరు ఎపిసోడ్స్ చూసారనుకోండి, ఎస్ ఆ నోవా అని ఎంత బిల్డప్ ఇస్తాం మేము, అట్లా ఇప్పుడు కూడా అట్లా బిల్డప్ ఇస్తాం అనమాట. ఓకేనా? హోప్ అందరికీ ఇక్కడ తెలుగు వస్తుంది కదా. థ్యాంక్ గాడ్ నేను హిందీ మొదలెట్టానంటే మీరు అందరూ పడిపోయేవారు ఈ పాటికి. శ్రీకాంత్, ఓకే. బిఫోర్ ఐ స్టార్ట్ ద సాంగ్ ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక రియాలిటీ షోలో పాడాము. యా, సో తను మన మై హోమ్ అవతార్లోనే ఉంటాడు. సో మరి శ్రీకాంత్ నేను కలిసి చాలా సంవత్సరాలు అయింది. ఇలా ఈ రూపంలో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. సో ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు సింగ్ అ డ్యూయట్ సాంగ్ విత్ మై ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ శ్రీకాంత్. ఎస్. గడగడగడగడ రంగరక్కమ్మ. హే రక్కరక్కమ్మ, హే బాగున్నారా అందరూ, హే గండరక్కమ్మ, నీకోసం మేము హాజరు. రింగా రింగా రోజులంతా వేసుకొచ్చాలే, నచ్చి పిచ్చి నాట సరుకు తీసుకొచ్చాలే. రా రా రక్కమ్మ, రా రా రక్కమ్మ, అరే ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క. ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. వెరీ గుడ్ పిల్లలందరూ కమాన్ లేచి డాన్స్ చేయాలి. చిట్టి నడుమే నువ్వు, చిట్టి నీనే నేను, నిన్ను మాట్లాడకుండా వదిలిపెట్టే. శ్రీకాంత్, సో స్వీట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఆసమ్ ఆర్కెస్ట్రా, థ్యాంక్ యూ సో మచ్. Very సారీ sweet నేను of- ప్రిపేర్ అవ్వలే కాబట్టి. వెరీ స్వీట్ ఆఫ్ యూ టు జాయిన్. ప్రిపేర్ అయిన పాటే పాడదాం. ఓకే, రెడీ. ఓ కోటి గారిని పిలవనా? నిజాలన్నీ వస్తాయి బయటికి. గీత, నువ్వు ఆల్రెడీ టాల్, నువ్వు అంత హీల్ చేసుకున్న పక్కన నా ఉంటే. చెప్పుల సైజుకి హీల్ లేకుండా దొరకట్లేదు, నేనేం చేయను. అరే మా వాళ్ళ కోసం కొంచెం, మాలాంటి వాళ్ళ కోసం కొంచెం నువ్వు కనికరించాలి ఒక కదా. చెప్పుల షాపు పెట్టు, ఆ చెప్పుల షాపులో 12, 11 సైజు ఉండాలి.
అందులో హీల్ ఉండకుండా చెప్పులు పెట్టు. Okay. షోస్కి వేసుకునేవి సరే మొత్తం అయితే షాప్ అంతా కొంటాను నేను. ఓకే డన్. ఇప్పటికైతే ఇలా హీల్ ఉన్నవే మేనేజ్ చేయాల్సి వస్తుంది, సరే తప్పట్లేదు. అయితే నేను కొంచెం ఇలా నుంచుంటా. నేను ఏం చేయలేను సార్. వండర్ఫుల్ Thank you ఆపర్చునిటీ, so ఆల్ ది much. బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. ఒక పాట పాడాలనుకుంటున్నాను. పవన్కి వచ్చిన రాపైన పాడొచ్చు ఈ పాట అనుకుంటున్నాను. పాడచ్చా? ఓకే. పవన్కి రాని పాట ఉంటుందా? అసలు ఇంట్రడ్యూస్ చేశారా మా సైన్యాన్ని? చేశారా? అయినా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలా? మీరందరూ అందరి ఇళ్లలో ఆల్రెడీ పరిచయం, పేర్లతో సహా తెలుసు. తన పేరు కామాక్షి, ఆయన పేరు సాయి, ఈయన పేరు పవన్, అన్నీ అందరికీ తెలుసు. మొత్తం అందరి పేర్లు తెలుసు అందరికీ. ఓకే. చెప్తా. సరే, పాట స్టార్ట్ చేసే లోపు మనందరం ఒక గేమ్ ఆడుకుందాం. అసలు ఒక చిన్న క్విజ్, ఓకేనా? నా పేరేంటి? ఓకే. మీరెక్కడున్నారు? ఓకే. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? పాటలు పాడడానికి. ఏ ప్రోగ్రాం పేరు చెప్పి నేను ఇక్కడికి వచ్చాను? తెలుగు ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్ ఎందులో వస్తుంది? ఆహాలో వస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఆహాలో ఎప్పటి నుంచి వస్తుంది? నిన్నటి నుంచి. నిన్న డేట్ ఏంటి? తెలుగు ఇండియన్ ఐడల్ ఆహాలో ప్రతి వారం ఏ రోజుల్లో వస్తుంది? ఫ్రైడే అండ్ సాటర్డే. A+B² ఎంత? ఓకే. సో మీరు మండే నుంచి ఫ్రైడే వరకు బాగా చదువుకోండి ఫస్ట్, ఓకే? ఆ తర్వాత ఫ్రైడే సాయంత్రం 7ంటికి ఆహాలో ఏం చూడాలి? తెలుగు ఇండియన్ ఐడల్ చూడాలి. తర్వాత పడుకుని పొద్దున్న లేచి మళ్ళీ సాటర్డే హాలిడేనేనా మీకు? సాటర్డే మార్నింగ్ ఆడేసుకుని, లేదా సండే హాలిడేనేగా? ఓకే. సో మళ్ళీ సండే హాలిడే కదా, సాటర్డే నైట్ 7 o'clock ఏం చూడాలి? తెలుగు ఇండియన్ ఐడల్ పెట్టకపోతే మీ పేరెంట్స్ని అడిగి పెట్టించి చూడండి, ఓకేనా? ఓకేనా? ఏదన్నా మనం పిల్లల ద్వారా అలా ట్రై చేయాలన్నమాట. సో పిల్లల ద్వారా చెప్పిస్తే పెద్దలకి పెద్ద చెప్పక్కర్లేదు, పని కట్టుకుని. ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ స్టార్ట్ అయిపోయిందండి నిన్నటి నుంచి. దట్ ఈస్ June 14th. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే 7 PM కొత్త ఎపిసోడ్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీకు తీరిగ్గా ఉన్న సమయంలో చక్కగా ఓపెన్ చేసి చూడొచ్చు, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా? ఎస్, ఇప్పుడు మీది స్మార్ట్ టీవీ అయితే వెళ్ళి ఆహా నొక్కితే వచ్చేస్తుంది ఫస్ట్ ఎపిసోడ్స్, ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోయి చూడకండి, ఇప్పుడు నన్ను చూడండి, రేపు చూడొచ్చు, ఓకేనా? రెడీ? రోజంతా వెలుగులిడు నీడవుతా
ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపి నిలిచింది గీత చేయి విడువక సాగుతాం తీరం తెలిపి నుదుటి రాత నుదుట తిలకమై వాలుతాం కనులలో మెరుపులో తారాడి కలని నేనవుతాం. థ్యాంక్ యూ. అయిపోయింది పాట. యా నీకేమి లేకపోతే కన్నె పిల్లవని కన్నున్నవని పాడదాం. ఏదైనా పాట చెప్పు మన ఇద్దరం కదా చెప్పు ఏదన్నా. ఊరికే అలా మేనేజ్ చేద్దాం. ఇళయరాజా గారి పాటలు నువ్వే చెప్పాలి ఏం పాడాలి అది మేము లీడ్ చేస్తాం. నాకు రావద్దు అంటే నేనేమన్నా అద్భుతమైన సింగర్ కొన్ని ఇళయరాజా గారి షోలో పాడేదాన్ని. బాగుందన్నా. ఆహా ఆహా ప్రోగ్రాంలోనే నేను మీకు వస్తాను. మీ అందరితో పాటలు పాడుతూ ఎంతో డాన్సులు చేస్తాను. తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలోనూ మేము వస్తాము. ఆ ప్రోగ్రాము మీరు చూసి ఇన్స్పైర్ బాగా అవ్వండి. ఊ అంటారా పిల్లలు, ఊ అంటారా పిల్లలు. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి గౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు. నల్లగుంటే ఒకడు బాగా అలసైపోతాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది. సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా అంటావా మావా అంటావా మావా అంటావా మావా. హోమ్ అవతార్కి నేను వచ్చేసాను మీకోసం నే పాట పడితే మీరందరూ చూడాలి. అందరూ నాతో కలిసి చప్పట్లు కొట్టి చేయండి. డాన్స్ చేస్తే ఎంతో బాగుంటుంది మీకు హెల్త్ కూడా. అంటారా మీరు అంటారా మీరు అంటావా మావా అంటావా మావా. నేనేదో సరదాగా కాస్త మన ప్రోగ్రాం గురించి చెప్పినట్టుంటుంది.
అలాగే సరే అందరు ఉన్నారు కదా, కాస్త డిఫరెంట్గా పాడదామని పాడితే వీళ్ళ మొహాల్లోని కన్ఫ్యూజన్ చూశాక ఏదో వేరే పాట పాడేస్తోంది ఈ అమ్మాయి వచ్చి, చిచిచి మొత్తం తప్పు పాడేస్తోంది లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇండియన్ ఐడల్లో జడ్జిలు కూడా అంత ఇయ్యరనమాట. సో అందుకని వెంటనే నేను సరే వీళ్ళు డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని మళ్ళీ ఆ లిరిక్స్ పాడాను. మళ్ళీ ఆ లిరిక్స్ ఒరిజినల్ లిరిక్స్ పాడాను. ఒరిజినల్ లిరిక్స్ పాడాక సరే పాడేసాం, అందరికీ తెలుసు కదా. మళ్ళీ పిల్లల కోసం పాడిన వెంటనే మళ్ళీ జడ్జిల మొహాలు మొదలయ్యాయి వీళ్ళకి. మళ్ళీ మొదలెట్టిందిరా బాబు, మళ్ళీ సొంత లిరిక్స్ పాడుతోంది అనుకుంటున్నారు. ఏం లేదు నాన్న, మరి చెప్పాలి కదా, నేను వచ్చాను కదా, మై హోమ్ అవతార్కి వచ్చాను కదా. ఏ ప్రోగ్రామ్ కోసం? రాత్రి కూడా కల్లో అదే అనేలా ఉన్నారు. పర్లేదులే, ఇంకోసారి అడగను. సో కాస్త ఒక చిన్నపాటి మెడ్లీ వేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని నా కార్యక్రమాన్ని కాస్త గ్యాప్ ఇద్దాము. ఓకేనా? గ్యాప్ కాదు, సారీ, అయిపోగొట్టేద్దాము. అయిపోగొట్టాలో లేదో మా గీత చెప్తుంది, మాకు సంబంధం లేదు సార్. ఓకే, నా వరకు నా సెషన్ స్టాప్ చేద్దాము. దానికంటే ముందు వచ్చిన వెంటనే నన్ను ఒక సాంగ్ అడిగారు, ఆ సాంగ్ తప్పకుండా పాడతాను. హాయ్ నాన్నలో నేను పాడిన పాట చాలామందికి ఇష్టం. సో ఆ పాట పాడదాం అనుకుంటున్నాను. అది జస్ట్ పల్లవి పాడతాను. స్వప్నాలన్నీ కళ్ళ ముందే కరిగే నీలా, అయినా ఏదో ఆసే నీదిగా, నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా, లోకం అంత చిన్నదాయేగా, ఏదేదో ఊహించావా, ప్రాణంగా ప్రేమించావా, హై ఏమి కాను మీకే, ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే, ఓ చేదు నిజం వెంటాడే గతం, మన కలలని దూరమే చేసెను చేసెను, చేదు నిజం గాయాల గతం, మన ప్రేమని దూరమే చేసెనుగా. అడిగా అందాల చిన్ని చినుకులని పిడుగై రానున్న ఏదనెరుసునని, తరేరా తారారే రారే రారే నరరా తారారే రే, ఏదైనా తప్పంతా నాదేలే చూపించగలదే నా దిగులే, ఓ చేదు నిజం వెంటాడే గతం, మన కలలని దూరమే చేసెను చేసెను, చేదు నిజం గాయాల గతం, మన ప్రేమని దూరమే చేసెనుగా. Before I end the show, I want to introduce my musicians. నాకు ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది, బికాస్ ఐ లైక్ దెమ్ సో మచ్. సో దే ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ షో. మీ అందరికీ తెలుసు, వీళ్ళు అందరికీ చాలా ఇష్టమైన మ్యూజిషియన్స్ అనమాట. సో వాళ్ళని మనం ఎన్నిసార్లు పరిచయం చేసుకున్నా తక్కువే. సో ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ ఆల్. సో మా కీబోర్డ్ మీద, అలాగే ఈ బ్యాండ్ మొత్తాన్ని లీడ్ చేస్తున్న మా సాయి, వాళ్ళు బేసికలీ ఫ్రమ్ వైజాగ్ నుంచి షిఫ్ట్ అయిపోయి వచ్చేసారు. ఎందుకంటే రోజు ట్రైన్లో, బస్సుల్లో, ఫ్లైట్లో ఏం తిరుగుతారు అన్నిసార్లు. సో అందుకని మేమే షిఫ్ట్ చేసేసాం కూడా. మా సాయికి గట్టిగా చప్పట్లు, నాకు కూడా చప్పట్లు కొట్టమని అడగట్లేదు, బట్ మా సాయికి వాళ్ళ టీంకి మాత్రం తప్పకుండా చప్పట్లు కొట్టండి. బికాజ్